హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను బ్లాగ్ పెట్టలేదు. సాటర్డే రోజు బ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేసాం, కానీ ఎందుకో తీయలేకపోయాను. ఇంట్లో ఇంకా వీకెండ్ అటు ఇటు తిరుగుతా అలా సరిపోయింది. ఈ రోజు సండే కదా, మేమైతే ఏం స్పెషల్ చేసుకోలేదు. ఈరోజు నాకు యోగాలో డీటాక్స్ డే అనమాట. డీటాక్స్ డే అంటే మార్నింగే మనకి యోగా క్లాస్లో వామ్ వాటర్తో సాల్ట్తో తీసుకోవాలి. అంటే బీపీ ప్రెగ్నెన్సీ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయకూడదు, మిగిలిన వాళ్ళు చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే మన గట్లో ఉన్న స్టోర్ అయిపోయి ఉన్న ఇదంతా బయటకు అయితే వచ్చేసిద్ది. మనకి ప్యూర్ వాటర్ అనేది మోషన్లో వచ్చేంత వరకు అయితే జరుగుతుంది అనమాట. నియర్లీ 2 hours వరకు మనకి యోగాలో అయితే ఇది జరిగిద్ది. యోగా చేసే వాళ్ళకైతే ఇది తెలిసిద్ది, నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అప్పుడంతా మనం సాల్ట్ వాటర్ తాగి ఉంటాం కాబట్టి ఈరోజు మొత్తం కూడా కనీసం సాల్ట్ కూడా లేకుండా ఓన్లీ కిచిడి రైస్, అంటే పెసరపప్పు అండ్ రైస్ అయితే 2:1 రేషియోలో చేసుకోవాలి. ఇది నేను సెకండ్ టైం చేయడం. ఫస్ట్ టైం లాస్ట్ మంత్లో చేశాను కదా, ఇది సెకండ్ టైం అనమాట. సో ఈరోజు మొత్తం నాకు అదే అనమాట ఫుడ్. ఇంకా 3 పూటలు అదే తినాలి, ఇంకా ఏం చేయలేము ఒక్కరోజు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళనే కాదు మనకైనా తెలిసింది, ఎప్పుడు మన నోటికి రుచికరమైన ఆహారమే కాదు, మన కడుపుకి ఏం కావాలనేది కూడా చూసుకోవాలి కదా. అందుకని అనమాట ఈరోజు ఇలా అయితే చేసినాం. ఇంకా నేను తినట్లేదు కదా అని చెప్పేసి ఇంక మా అత్తయ్య వాళ్ళు కూడా వద్దులే మాకేమి, ఇంకెందుకు మేము కూడా పప్పు ఏదో ఒకటి తినేస్తాంలే అంటే ఇంకా టమాటా పప్పు వండేసాను. టమాటా పప్పు అన్నం వండేసాను. ఇంకా మీషో కొరియర్స్ అయితే కోర్స్ తెలిసిందే కదా మీకు. ఇంకా వస్తే అవన్నీ కొన్ని వీడియోలు కూడా షూట్ చేసాము. ఇంకా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక ఫాలో చేయకపోతే ఫాలో చేయండి, అక్కడైతే బోల్డన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ యూట్యూబ్లో కూడా పెడుతున్నాను, కానీ అక్కడైతే ఎక్కువ పెడతాను. ఇక్కడ అంత ఎక్కువ పెట్టాను, ఇక్కడ ఎక్కువ అంత రీచ్ ఉండదు కదా అని చెప్పేసి అక్కడైతే నాకు లింక్స్ అడుగుతారు. ఇక్కడ కమ్యూనిటీలో ఇచ్చిన కామెంట్స్లో పిన్ చేసినా సరే మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. నేను చక్కగా చెప్తున్నాను, అయినా అసలు వినిపించుకోకుండా అడుగుతున్నారు. అందుకు కూడా మీషో ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ తక్కువగానే పెడుతున్నాను. అదే లేదు స్క్రీన్ మీద ట్యాగ్ చేసే ప్రొడక్ట్స్ అయితే మాత్రమే పెడుతున్నాను. ఈవెన్ ట్యాగ్ చేసినా కూడా మళ్ళీ లింక్ అని అడుగుతున్నాను. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ కూడా మీషోలోనే మేము ఇద్దరం కలిసి ట్విన్నింగ్ టైప్లో చేసాము. నేను పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి, వాళ్ళు ఏమేమి వీడియో షూట్ చేశానో వాటన్నిటివి కూడా లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా, లేదా స్క్రీన్ మీద ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తా. మొత్తం అంతా వీడియోస్ ఎడిటింగ్ అయిపోయినాయి. ఈరోజు మా వారు వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇంకా గంగమ్మ గుడికి, గోవిందరావు స్వామి గుడికి వెళ్తానని చెప్పి అప్పుడు టైం 12:30 ఏమైంది, అప్పుడు వెళ్ళారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హవికి కూడా అన్నం పెట్టేశారు మా అత్తయ్యని అన్నం పెడుతున్నారు హవికి. మా అత్తయ్యకి వదిలేసాను హవిని. ఇంకా అన్నం తినేసి వాళ్ళ హవి తొందరగానే పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఇంకా నేను రూమ్ అంతా సర్దడం స్టార్ట్ చేశాను. అసలు ఆ రోజు ఇంతే అనమాట, సర్దడం. బట్టల షాప్ వాళ్ళకి కూడా ఉండదు ఎంత పని, అలా అనిపించింది నాకు ఒక్కొక్కసారి. సో మొత్తం అంతా సర్దుకొని అరేంజ్ చేసుకొని రిటర్న్ వెళ్ళాల్సినవి ఉంటే పక్కన పెట్టుకొని, ఇంకా ఎప్పుడు రిటర్న్ వెళ్తాయి అని అవి కొన్ని పక్కన పెట్టుకొని అట్లయితే ఉంటుంది అనమాట పనిగా. ఇంక ఇప్పుడు మాత్రం మొత్తం అన్నీ సర్దాలి. మంచం అంతా ఫుల్ అయిపోయింది, బెడ్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంతకీ సండే మీరేం స్పెషల్స్ చేసుకున్నారో చెప్పడం మర్చిపోవద్దు. నేను వేసుకున్న శారీ అండ్ మా హస్బెండ్ది మొత్తం కలిపి 1500లోనే వచ్చింది సెట్ మొత్తము. ఇవన్నీ స్టీల్ సామాన్లది. ఇది కూడా నేను వీడియో చేశాను, యూట్యూబ్లో కూడా పెడతాను. ఫ్లిప్కార్ట్లో నుంచి, మీషోలో నుంచి తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ. నేను మీషోలో ఒక పెన్ కలంకారీ కాదు మల్ కాటన్ అనుకుంటా, మల్ కాటన్ది ఒక శారీ కట్టుకున్నాను. ఇప్పుడు నేను వేర్ చేస్తున్నాను చూడండి. ఇదైతే నాకు చాలా బాగుంది. నేను ఆల్రెడీ మా అత్తయ్య వేసుకున్నారు. మా అత్తయ్య అన్నారు ఇది నాకంటే నీకే చాలా బాగుంటుంది అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంక నేను మళ్ళీ ట్రై చేశాను అనమాట. ట్రై చేసి ఓకే అనుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చి అలాగ ఉంచుకున్నాను, ఈవినింగ్ వరకు ఉంచుకున్నాను. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. శారీ వేర్ చేయను నాకు కూడా. ఈ మధ్య కొన్ని శారీస్ అయితే సింగిల్ ప్లేట్ పెట్టుకోవడం కూడా వచ్చేసింది నాకు. నేనైతే అబ్బాయి అంత ప్రోన్ అయిపోయాను అబ్బాయి, రివ్యూస్ ఇచ్చి రకరకాల శారీస్ అండ్ హాఫ్ శారీస్ కూడా మీషోలో ఫుల్లీ స్టిచ్డ్ హాఫ్ శారీస్ కూడా నేనైతే ఆర్డర్ పెట్టాను. అవి కూడా వస్తే చూడాలి. ఇంకా మామూలుగా మనం స్టిచ్చింగ్ చేయించాలంటేనే చాలా తీసుకుంటున్నారు. మళ్ళీ మెటీరియల్ కోసం తిరగాలి, అబ్బో చాలా పనులు ఉంటాయి. మళ్ళీ తీరా ఏమన్నా ఎరగదీసి ఏమన్నా తెగేసుకుంటామంటే 1-2 సార్లు వేసుకొని బీరువాళ్ళు మురగబెడతాం. అవునా కాదా చెప్పండి మీరు. సో అది సంగతి. ఇంకా నేను కిచిడీనే తినేసి ఇంక మా ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. నేనైతే పనులు చేసుకుంటున్నా. మా అత్తయ్య ఏమో లూడో ఆడుకుంటున్నారు. మా అత్తయ్యకి ఏమో అసలు నిద్రే పట్టట్లేదంట నైట్లో. అసలు ఈ ఆపరేషన్ అయిన దగ్గర నుంచి నిద్ర పట్టట్లా అంటున్నారు. ఒక్కొక్క రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 4 అట్లా పడుకుంటున్నారు. మా ఆయన మొహం చూడండి ఎట్లా అయిపోయిందో, 3ంటికి వచ్చాడు, మాడిపోయింది అసలు. ఇంకా నేను కొబ్బరి నీళ్ళు అడిగాను, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అని చెప్పారు. అయితే పాపం చూసాడంట, ఎక్కడ కొబ్బరి నీళ్ళు కనిపించకపోతే ఇంక మా ఆయనకు గుర్తులేదు. ఇంకా సుగంధి అయితే తీసుకొచ్చాడు అడిగాను అని చెప్పేసి. ఇంకా అవి ఏమో యాపిల్ అడిగాడు. ఇక్కడ మా ఆయనది చెప్తున్నాడు, మా ఫ్రెండ్కి ఇదే చెప్పాను. అమ్మో మావిడైతేనా అస్సలు తీసుకెళ్ళను, నేను నీకోసమే వచ్చాను రా అంటే అవునా అన్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఇంక ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కూడా మా అత్తయ్యకి ఇచ్చేస్తున్నాను హబీకి ఫుడ్, ఎందుకంటే 1 hour టైం పట్టింది. దాంట్లోకి నేను ఏదో పని చేసుకుంటా కదా అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరు ముచ్చట్లు చెప్పుకుంటా తినేస్తారులే అని చెప్పి ఇక అప్పటికప్పుడు నాకు అర్జెంట్గా కొన్ని బాక్సెస్ అయితే కావాల్సి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు కదా అని ఫాలోవర్స్ ఎంత బాగా గుర్తుపట్టారో సరేలే అని చెప్పేసి ఇంక ఇప్పుడు మేమైతే డిమార్ట్కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని ఉండాలి, ఒకసారి అంతే మనం ఏం చేయలేము.
సో ఇంకా డిమార్ట్కి అయితే వెళ్ళాం. అప్పుడు టైం ఎంత ఉంది తెలుసా, 9-9:30 అవుతుంది. అప్పుడు వెళ్ళాము. చాలా అయితేనా ఫుల్ రష్ ఉంటుంది కదా, కానీ ఇప్పుడు మేము ఈ టైంలో వెళ్ళడం వల్ల అంత రష్ అయితే లేదు. అవి మాత్రం నేను డ్రెస్ అస్సలు వదలడు. ఎక్కువ సరుకులు కూడా చెప్పాను కదా, ప్లాస్టిక్ కంటైనర్స్ కోసమే వెళ్ళాము మేము. ఇంకా కొన్ని కావాల్సిన ఉప్పులని చిన్న కావాల్సినవి 4 రకాలు తీసుకున్నాం, అంతకంటే ఎక్కువ కూడా తీసుకోలేదు. అసలు కిడ్స్ సెక్షన్లో ఎన్ని రకాలు పెట్టారు. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా కొన్ని డేస్లో, అందుకని ఇది ఇప్పుడు కూడా నేను కూడా ఇంకా స్కూల్ కిడ్స్కి సంబంధించినవన్నీ రివ్యూస్ చేయాలి. నేను మొన్న ఒక స్టీల్ బాక్స్ చేశాను, అదైతే చాలా బాగుంది, లీక్ ప్రూఫ్ కూడా. అదే షార్ట్స్లో ఉంది, స్క్రీన్ పైన ట్యాగ్ కూడా చేశాను ప్రోడక్ట్స్, ఒకసారి బిల్ చేయండి. ఇంకా బిల్లు కూడా ఎక్కువేం అవ్వలేదులే, సో ఈజీగానే సింపుల్గానే అయిపోయింది. ఇక్కడ ట్రాలీస్ అన్నీ తోసుకొని వెళ్తుంటే ఎందుకు తోసుకొని వెళ్తున్నారు వాళ్ళు అలాగా అంటున్నాడు అది. అదే లోపల అలాగే తీసుకోవడానికి అని చెప్పాను. చాలా ఖాళీగా ఉంది, ఇంకా క్లోజ్ చేసే టైం కదా మరి, అంతే ఉంటుంది. ఇంతే. వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.